నాకు భయం వేసింది కూడా ఒక టైంలో. అంటే ఏంటబ్బా! నా ఆలోచనలు ధ్యానం చేసినప్పుడు ఆలోచన తక్కువ అవుతుంది. ఆలోచనలు రోజుకి 70,000, 80,000 ఆలోచనలుంటాయి. మరి ఆలోచనలు తక్కువే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ధ్యానం చేస్తే కొంచెం ఆలోచన తక్కువైపోతున్నాయి కదా! తక్కువైపోతే మిగతా ఆలోచనకి ఏమవుతుంది పవర్ పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా నెగెటివ్ థాట్ వస్తే ఇంత నిజమైపోతుంది కదా అని నేను భయపడి 1 వీక్ ధ్యానం మానేసా. మానేసిన తర్వాత అప్పుడు ఇంకా జీవన్ మాస్టర్ దగ్గరికెళ్తే వెళ్ళి అడిగాను అనమాట. 1 వీక్ తర్వాత కుదిరింది వాళ్ళ ఇంటికెళ్ళి అడిగాను అనమాట. పర్సనల్‌గా టైం తీసుకుని వెళ్ళి మాస్టర్ మరి నేను అది ధ్యానము ఆలోచనలు నెగెటివ్ థాట్ లేకుండా ఉండలేం కదా మనుషుల తర్వాత. కాబట్టి అంటే ఎందుకు ఉండలేవు ప్రభు ఉండొచ్చు కదా, నేను ఉంటున్నాను కదా, భగవద్గీత ఉంటుంది కదా, మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ సౌమ్య ఉంటుంది కదా, అందరూ ఉంటున్నాం, మేమందరం ఉన్నప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా అన్న. అవునా ఉండొచ్చా, ఇలా కూడా సాధ్యం అనేసి. అవునా చెప్పు జీవన్ అయితే మరి టెక్నిక్ ఏంటి చెప్పాను అంటే తను చెప్పాను అనమాట. అంటే 2 టెక్నిక్స్ ఉన్నాయి ప్రభోత్. ఒకటేమో బుద్ధుడి విధానం, ఒకటి పతంజలి విధానం. బుద్ధుడి విధానం అంటే అవేర్నెస్ తో గమనిస్తే చాలా ఆ నెగిటివ్ థాట్ యొక్క అన్ఈజీనెస్ వైబ్రేషన్స్ క్లియర్ అయిపోతాయి. అవేర్నెస్ తో చిరునవ్వుతో కళ్ళ గమనిస్తే వెళ్ళిపోతాయి. సో పతంజలి టెక్నిక్ అంటే ఏదైతే నెగిటివ్ ఉందో అంతకి ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించడం. ఓకే, ఎగ్జాక్ట్లీ అంతే ఈక్వల్ పాజిటివ్ థాట్ ఆలోచించు, లేకపోతే క్యాన్సల్ అనుకోవడం కానీ అలా అనుకున్నా కానీ ఆ నెగిటివ్ థాట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయింది అనిపించేంత వరకు అనుకుంటూ ఉన్నాం అనమాట. మనకే తెలిసిపోతుంది మా లోపల నెగిటివ్ థాట్ అని అన్ఈజీనెస్ అనిపిస్తుంటాయి కదా, లేదు చిరునవ్వుతో ఉన్నా కానీ పర్లేదు పతంజలి టెక్నిక్ క్యాన్సల్ అనుకోవడం ఈక్వల్ పాజిటివ్ థాట్, పాజిటివ్ ఇమాజినేషన్ చేయాలన్నమాట. నాకు బుద్ధుడి విధానం ఎక్కువ అంటే బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నాం కదా, జస్ట్ చిరునవ్వుతో నెగిటివ్ థాట్ రాగానే ఒక చిరునవ్వుతో మాయ ఇలా నెగిటివ్ థాట్ ఇస్తున్నాను చిరునవ్వు రాగానే అది క్లియర్ అయిపోయింది అనమాట. ఆ టెక్నిక్ తోటి నేర్చుకున్నాను. ఆ విధంగా నెగిటివ్ థాట్స్ పైన గ్రిప్ వచ్చింది అనమాట.